ఆమె పేరేంటో నాకు తెల్ల, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి రాశారు. మరి నిజం లేకపోతే మీరెందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ ఏమోనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసేదానికి రెడీగా ఉంటారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు, భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు, మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని మీ పచ్చ ఛానళ్లతో దాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కొండ మీద ఏ విధంగా తాగేసి మాడ వీధుల్లో తిరిగిన దాఖలాలు చూసాం, మర్డర్ జరిగిన దాఖలాలు చూసాం, గోవులు చనిపోయింది చూసాం, మాంసం తిన్న దాఖలాలు చూసాం. అన్ని కూడా మీడియాలో వస్తున్నాయి కదా. ఇది ఏవి కూడా కాదు, ఫేక్ కాదు.